కృష్ణావతారంలో ఆయనకి పట్టాభిషేకం జరుగుతోంది. ఆయనకి పట్టాభిషేకం జరుగుతున్న విషయాన్ని వర్ణిస్తూ వసువులు ఇంద్రుడికి అభిషేకం చేసినట్టు చేశారు రాముడికి అన్నారు. ఆయన మనసు కుందిందిట. ఇంద్రుడు తప్పు చేశాడ్రా, అహల్యతో వ్యభిచరించాడు, నేను నా పాదం తగలడం వల్ల అహల్య మళ్ళీ ఉద్ధరింపబడింది, అటువంటి నాకు ఇంద్రుడి పట్టాభిషేకంతో పోలికేంటి, ఇది బావులేదు అనుకున్నట్ట. ఆయనకి కలిగిన మనక్లేశం ఎప్పుడు పోయిందో తెలుసా? కృష్ణావతారంలో ఇంద్రుడే వచ్చి పట్టాభిషేకం చేశాడు గోవిందా అన్న నామంతో. అందుకే గోవిందా 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 అంటాం. శంకరాచార్యులు వారు ఎక్కడ చూసినా అదేంటి భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అంటూ గోవిందనామాన్ని వ్యాప్తి చేసిన వారు శంకరాచార్యుల వారు, హరనామాన్ని వ్యాప్తి చేసిన వారు జ్ఞాన సంబంధ నాయనారు. ఎవ్వరికీ లేనటువంటి స్థితి ఉన్న ఒకే ఒక్క మహాపురుషుడు శంకర భగవత్పాదులు. జీవితం మొత్తం మీద సత్యదండం పట్టుకుని బయలుదేరి 3 సార్లు పాదచారి అయి భూమండలమంతా భారతదేశమంతా పర్యటిస్తే జయమన్న మాట తప్ప అపజయమన్న మాట లేకుండా జయము వలన వేదము యొక్క ప్రమాణమును నిలబెట్టి మనందరినీ ఉద్ధరించిన మహాపురుషుడు శంకర భగవత్పాదులు. అందుకే వారి పేరెత్తితే జయ జయ శంకర హర హర శంకర అంటాం. జయ జయ శంకర, జయం తప్ప ఇంకోటి తెలియదు శంకరాచార్యుల వారికి. ఆయన పేరు చెప్పి ఆ మాట చెప్తే జీవితంలో జయం, ధర్మం మీద పూనికొస్తుంది. హర హర శంకర, పాపములను హరించేస్తాడు. హర హర ఇది వ్యాప్తి చేసిన వాడు జ్ఞాన సంబంధన అయినారు. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ అంటారు. అది జ్ఞాన సంబంధం నేర్పాడు లోకానికి. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే, గోవిందా 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 అనండ్రా శంకరాచార్యులు వారు నేర్పారు. శంకరాచార్యులు వారు నేర్పడానికి కారణం ఒకటే, రామావతారంలో ఇంద్రుడికి జరిగిన అభిషేకం లాంటి అభిషేకం అన్న కారణం చేత రామచంద్రమూర్తి యొక్క మనసు కుందితే, కృష్ణావతారంలో ఆ ఇంద్రుడే వచ్చి అభిషేకం చేశాడు. దేంతో? గోపాలబాలుడైనటువంటి కృష్ణుడు కొన్ని లక్షల ఆవులు దూడలు అంబారావాలు చేశాయి. ఆనాడు ఇంద్రుడు కుడిపించినటువంటి రాళ్లవానకి పొగరెక్కిన మూపురములు తెగగలవా లములు శైల దేహంబులు భూ గగనములు నిండు రంకెలు మిగుల మెరసి ధేనుగణము మెల్లన నడిచెన్నన్నారు పోతన గారు. ఇంతంత మూపురాలు కలిగిన ఎద్దుల దగ్గర నుంచి చిన్ని చిన్ని లేగదూడల వరకు వడగళ్ల వాన కురిసేస్తుంటే పెరుగుల్లేతులు త్రావి క్రొవ్వి భువి నాభీరుల్ మదాభీరులై గిరిసంఘాత కఠోరపత్రదలన క్రీడా సమారంభ దుర్భరిదంభోళిధరున్ పురంధరునను పాటించి పూజింపక గిరికిన్ పూజలు చేసిపోయిరదిపో కృష్ణుండు ప్రేరేపగం అని ఇంద్రుడు వడగళ్లవాన కురిపిస్తే వాళ్ళందరూ బాధపడుతుంటే, ఓ పిల్లవాడు పరిగెత్తి ఆడుకుంటూ అక్కడే సాయంకాలం పూసిన ఓ సంపంగి పువ్వుని ఇలా కోసేసి ఇలా ఎత్తి పట్టుకుని పరిగెత్తినట్టుగా అవలీలగా ఆవుల్ని దూడల్ని కాపాడాలని, కేవలం మనుష్యుల్ని రక్షించడానికి కాదు, బాలుండాడుచునాథపత్రమని సంభావించి పూగుత్తి కింగేలం దల్చిన లీలలేనగబుతో కృష్ణుండు తానం మహాశైలం మన్వలకేల దల్చి విపుల ఛత్రమ్ముగా పట్టే తద్భీలభృత్యత దుశ్శిలాచకిత గోపీ గోపంతికి. ఆయన ఓ పువ్వెత్తినట్టుగా అక్కడ ఉన్నటువంటి గోవర్ధనోద్ధరణము, ఆ గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ఇలా కుడి చేతి వేలు మీద పట్టుకుంటే కొన్ని లక్షల ఆవులు దూడలు లోపలికొచ్చి నించున్నాయి. 7 రాత్రులు 7 పగళ్ళు తన చూపుల చేత పోషించాడు గోవుల్ని. కామధేను అంది సురభి. కామధేను అంది, నోరున్న మనుష్యులు మాకు ఇబ్బంది ఉందని అరుస్తారు, ఎవరైనా కాపాడతారు. నా జాతి ప్రాణులు ఆవులు దూడలు ఎద్దులు, వాటిని ఎవరు రక్షిస్తారు? మీరు పోతే పోయారు అనలేదు కృష్ణుడు. వాటన్నిటినీ గోవర్ధన పర్వతం కింద పెట్టి కాపాడాడు. కాబట్టి నా పాలతో అభిషేకం చేస్తాను ఆయన్ని. గోవింద ఆవుల్ని రక్షించాడు కాబట్టి గోవిందుడు. ఆ పేరుతో ఆ నామంతో ఆయనకు అభిషేకం చేస్తానంది. 7 రాత్రులు 7 పగళ్ళు కొండ ఎత్తి పట్టుకుని కొన్ని లక్షల ఆవుల్ని దూడల్ని రక్షిస్తే అప్పుడు సంపాదించుకున్న నామం గోవిందనామం ఆయనకి. అందుకే గోవింద అంటే ఉలిక్కి పడతాడు మహానుభావుడు. ఆ కొండెత్తి పట్టుకున్న వాడికి కామధేనువు పరిగెడుతోంది, నేను నా పొదుగులో పాలతో అభిషేకం చేస్తానని. చూశాడు ఇంద్రుడు, నేను తప్పు చేసిన వాడిని, వడగళ్లవాన కురిపించిన వాడిని నేను, నీ పాలు బంగారు పాత్రలో పట్టి నేను చేస్తాను అభిషేకం అన్నాడు. దేవతల తల్లి అదితి బయలుదేరి వచ్చింది. ఒరే ఎంత తప్పు చేశారా మీ అందరూ ఆ కృష్ణుడి పట్ల,
అయినా మహానుభావుడు గోవర్ధనోద్ధరణం చేసి ఇంతమందిని కాపాడాడు. నేను పక్కనుండగా అభిషేకం చేయమంది అదితి వచ్చి నిలబడింది. అందుకే సురభిక్షీరములన్ సురద్విప మహాసుండాలతానీత నిర్జర గంగాంబువలన్ నిలింపజననీ సన్మౌని సంఘంబుతో సురనాథుండభిషక్తి చేసి పలికెన్ సొంపార గోవిందుండంచు రణాక్రాంత విపక్షుతో జితదలాక్షున్ సాధు సంరక్షణున్నన్నారు. ఒక పక్క కామధేనువు పరిగెడుతుంటే ఐరావతం పరిగెత్తుకొచ్చింది. అబ్బో అబ్బో స్వామిని నేను అభిషేకం చెయ్యొద్దు అంది. ఆకాశగంగా జలాల్ని దిగ్గజాలు 4 కలిసి 4 స్వర్ణ కుంభాలతో నీళ్లు పట్టుకుని వచ్చాయి. దిగ్గస్తిభిక్కనక కుంభముఖావ సృష్ట స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగీ ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాభిపుత్రీం అంటారు శంకరాచార్యుల వారు కనకధారలో. అలా దిగ్గజములు స్వర్ణకుంభములతో నీళ్లు పోస్తుంటే కామధేనువున దూడల్ని కాపాడిన వాడిని పరిగెత్తుకొస్తే ఇంద్రుడు స్వర్ణపాత్రలోకి పాలు పితికి గోవిందా అని పిలుస్తూ ఆవులను రక్షించినవాడా, ఈ భూమి వేదము స్వర్గము ఆవులు అన్నీ నీకే చెందుతాయంటూ ఆవు పాలతో అభిషేకం చేసి గోవిందా అని పిలిచాడు. ఆవులను రక్షించడం వల్ల పరమేశ్వరుడికే ఒక పేరు వచ్చింది గోవిందా అని. అంత గొప్పదావు. అనుశాసనిక పర్వంలో మహానుభావుడు పరమేశ్వరుణ్ణి పార్వతీదేవి అడిగింది, గోవులన్నీ గొప్పవే కదా, గోవులన్నీ గొప్పవైనప్పుడు కపిల గోవుకి గొప్పతనం ఎందుకు వచ్చిందని అడిగింది. కపిల గోవు అంటే ఎర్రటావు, నల్లటావు కాదు. కపిలవర్ణం అంటే నెత్తుటి రంగు. కపిలహ అని విఘ్నేశ్వరుడికి పేరు. సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప అని 16 నామాల్లో పిలుస్తాం. ఒక రాక్షస సంహారం చేసినప్పుడు ఆ రాక్షసుడి నెత్తురి మీద పడి ఎర్రగా కనబడిన విఘ్నేశ్వరుడికి కపిలుడిని పేరు. ఆయన మహానుభావుడు ఆ గోవు కపిల గోవుగా మారింది. అన్ని గోవులు గొప్పవైతే మరి కపిల గోవుకి కొత్తగా గొప్పతనం ఎందుకు వచ్చింది, ఎర్ర గోవులకి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఎందుకు వచ్చిందని అడిగింది పార్వతీదేవి. అడిగితే పరమశివుడు చెప్పాడు, నేను హిమాలయ పర్వతాల మీద తపస్సు చేసుకుంటున్నాను, నాలో నేను అంతర్ముఖుడనై ఉన్నాను. ఉండగా నా చుట్టూ ఆవుల మందలు చేరి అరుస్తున్నాయి. అరుస్తుంటే ఆ ఆవుల మందల అరుపుల వలన నేను బహిర్ముఖుడనయ్యాను. బాగా తపస్సులో ఉన్నానేమో, నా కళ్ళలో ఎర్ర జీరలు ఉన్నాయి. నేను ఇలా కన్నులెత్తి చూసేటప్పటికీ నా ఎదురుగుండా ఉన్న గోవుల మీద ఆ తపశ్శక్తితో కూడిన ఎరుపు జీరలు పడి ఆ గోవులు ఎరుపెక్కాయి. వాటి సంతతి కపిల గోవులు. అసలే గోవు, దాని మీద నా తపశ్శక్తి యొక్క ఎరుపు పడింది. అందుకే కపిల గోవు మరింత శక్తివంతం పార్వతి. కపిల గోవు పాలు తాగడం, కపిల గోవుని దానం చేయడం అంత గొప్పదైంది అని చెప్పాడు. కాబట్టి ఆ గోవు అంత గొప్పది, గోవుయే ధర్మం. అందుకే విరాట పర్వంలో పాండవులు బయటికి రావాలంటే గోగ్రహణం చేయమన్నాడు దుర్యోధనుడు. గోవుల కోసం వచ్చేశారు పాండవులు. వచ్చేస్తే అనుమానం తీరక ధర్మరాజు గారే చెప్పాలి అయిందో లేదో అని చారుల్ని పంపించాడు. అయిపోయింది కాబట్టే బయటికి వచ్చామన్నారు. గోవుల కోసం అజ్ఞాతవాసంలోంచి కూడా పాండవులు బయటికి వచ్చారు. ఆ గోవు అంత గొప్పది. అందుకే యద్గృహే దుఃఖితా గావః సయాతి నరకన్నరః అంటూ వేదవ్యాసుడు స్కాంద పురాణంలో గోమహిమ అని ఒక స్తోత్రాన్ని రచన చేశాడు. అది ప్రతి వాళ్ళు చదువుకోవాలి. మేము ఇప్పటికీ కాకినాడ అయ్యప్ప స్వామి దేవస్థానంలో గోపూజ చేస్తే అందరికీ ఆ కాగితాలు ఇస్తారు. అవన్నీ పట్టుకుని అందరూ కలిసి చదువుతారు ఆ స్తోత్రం. ఆ గోస్తోత్రాన్ని చదవాలి. అందులో అడుగుతారు, ఎప్పుడూ నా ముందు నా వెనక నా పక్కలా గోవులుండుగాక అని అడుగుతారు. గోవు అంటే పీఠాధిపతులందరికీ కూడా ప్రాణం. ఆ గోవుని రక్షించుకోవడానికి ప్రాణాలు కూడా ఒడ్డేస్తారు. చంద్రశేఖర భారతీ స్వామివారు శృంగగిరి పీఠానికి మహానుభావుడు ఆధ్యక్షం వహించారు. ఆయన పీఠాధిపతిగా ఉన్న రోజుల్లో శారద దేవాలయంలోకి పూజ కోసం వెడుతుంటే ఒక ఆవు వచ్చి పడుకుంటే శిష్యులు దాన్ని లేపబోయారు. గోపూజయే శారద పూజ, పీట వేయండి అని పీట వేసుకుని పూజ అంతా ఆవుకి చేసి వెళ్ళిపోయారు ఆయన. గోవుకి పూజ చేయడం, గోవుకి నమస్కారం చేయడం, గోవుకి దండం పెట్టడం అంటే పరదేవతకి నమస్కరించుటయే. చాతుర్వర్ణములకు ఆశ్రమముల యందు అధికార భేదం ఉంటుంది. అందరూ అన్నీ చెయ్యలేరు. కానీ అధికార భేదం ఉన్న అందరూ బ్రహ్మచారి, వానప్రస్థు, గృహస్థు, సన్యాసి, చాతుర్వర్ణముల వారు అందరూ ఆరాధించడానికి యోగ్యమైన ఏకైక ప్రాణి ప్రపంచంలో ఆవు ఒక్కటే.
అంత గొప్పది గోవు. అమ్మా ఆ గోవు ఎక్కడో లేదమ్మా, ఆ గోవుకి సురభి అని పేరు. ఆ సురభి అంటే సువాసనలతో ఉంటుంది. గోవు మలమూత్రముల నుండి సువాసన, నీ పాదము సువాసన, నువ్వు సువాసన. ఆ గోవుని చూస్తే చాలు పరమమంగళ దర్శనం. ఆ గోవు పృష్ఠభాగమునందు లక్ష్మి ఆవాహన అయి ఉంటుంది. లక్ష్మికి 5 స్థానాలు. 1 తామర పువ్వు, 2 మారేడు దళం యొక్క ఈనెలు ఉండేటటువంటి ప్రదేశం, 3 సువాసిని యొక్క పాపట ప్రారంభ స్థానమునందు పెట్టుకున్నటువంటి సింధూరము, 4 గోవు యొక్క వెనకతట్టు, 5 ఏనుగు యొక్క కుంభస్థలము. కాబట్టి వెనకతట్టు యందు లక్ష్మీదేవి యొక్క స్థానం కాబట్టి మంగళప్రదమైనటువంటి దర్శనం. ఆ గోవు ఏ కోర్కెలైనా తీర్చగలదు. అమ్మా సురభి అంటే గోవు. గోవుకి ఏ లక్షణాలు ఉన్నాయో అవన్నీ నీ పాదానికి ఉన్నాయి. అమ్మా గోవు సురభి అంటే కామధేనువు ఆవే కాదమ్మా, నీ పాదం కూడా ఆవే అన్నారు. కాబట్టి తల్లి త్రిధాదత్తే వార్తాం, 3 రకాలైనటువంటి లక్షణముల చేత గోవు లోకంలో ఎంత గొప్పదో నీ పాదం అంత గొప్పది. త్రిధాదత్తే వార్తాం సురభిరితి పాదో గిరిసుతే. ఓ గిరిసుత, ఓ కామాక్షి, ఓ పార్వతి, అమ్మా నీ పాదమే గోవు. కాబట్టి గోపూజ ఎంత గొప్పదో నీ పాద పూజ అంత గొప్పది. నీ పాద దర్శనము గోదర్శనము, గోపూజ నీ పూజ, నీ పూజ గోపూజ. మీ ఇద్దరు అవినాభావం, మీ ఇద్దరు మారుపేర్లు. అందుకని సురభి అన్నమాట కామధేనువు కాదు, నీకు అన్వయమైందని గోవు ప్రాశస్త్యాన్ని చెప్తూ అత్యద్భుతమైన శ్లోకరచన చేశారు. గోశాల అంటే మీరు లోపలికి వెళ్ళి ఒకసారి చూడండి, ఎంత సువాసనో అసలు లోపల నుంచి. దాని అసలు గోవు యొక్క మూత్రము మలము పడిన చోట పుట్టినటువంటి దర్భలతో యజ్ఞం చేస్తే దేవతలు వెంటనే పలుకుతారని చెప్పింది వేదం. అంత గొప్పది. ఆ గోశాల ప్రవేశం, గోవులకి ప్రదక్షిణం చేయడం చాలు. ప్రపంచంలో అన్నిటికన్నా భయంకరమైన దోషం ఏమిటో తెలుసా? ఒక్కొక్క చోట చూడండి, ఎంత వయసు వచ్చినా పిల్లలకి ఆ తెలివితేటలు ఉండవు, చొంగ కారుస్తూ అలాగే ఉంటారు, అమాయకంగా ఉంటారు. వాళ్ళకి మెచ్యూరిటీ రాలేదండి అంటారు, ఏమి గ్రహించలేదు, బుద్ధి జాడ్యంగా ఉంటారు. అలా ఉండడానికి కారణం ఏమిటో తెలుసా? ఇంటి ముందో ఎక్కడో వెళ్ళిపోతున్న గోవుని నిష్కారణంగా వీపు బద్దలైపోయేటట్టు చేతితో కొట్టడం, కర్రతో కొట్టడం. మహాజ్ఞాని ఇంటి ముందుకు భిక్షకొస్తే వెయ్యకపోవడం ఎంత దారుణమో, గోమోదక దోషం అంత దారుణం. గోవుని కొట్టకూడదు, ఆ అధికారం మనకి లేదు. అంత గొప్ప ప్రాణి గోవు. గోవుకి గంగడోలు దురద. ఆ దురద దాని తోకతో కానీ ఇంకొకలా కానీ తీరదు. గోశాలలో గరుకు స్తంభం వేస్తే ఆ గరుకు స్తంభానికి అవి గంగడోలు ఇలా రాసుకుంటాయి. గోవు గంగడోల్ని ఇలా రాసుకున్నప్పుడు గరుకు స్తంభానికి వెంట్రుకలు ఊడి కింద పడతాయి. ఎన్ని వెంట్రుకలు ఊడి కింద పడ్డాయో అన్ని 100 సంవత్సరముల నివాసానికి వెంటనే నరకంలో ఉన్నటువంటి పితృదేవతల్ని స్వర్గంలోకి తీసుకెళ్ళిపోతారు ఒకసారి ఆవు రుద్దుకుంటే. అందుకే ఇంట్లో ఎవరైనా శరీరం విడిచిపెడితే గోశాలలో గరుకు స్తంభం వేయిస్తారు వాళ్ళ పేరు మీద. అంత గొప్పది గోవు. గోవు గోక్కుంటే చాలంత ఫలితం. అటువంటి సర్వోత్కృష్టమైన ప్రాణి ఆ సురభి ఎటువంటిదో అమ్మా నీ పాదం అటువంటిదని మహానుభావుడు మూకశంకరులు అద్భుతమైనటువంటి స్తోత్రం చేశారు. కాళాంబోదే శశిరుచిదళం కైతకం దర్శయంతి మధ్యే సౌదామిని మధులిహాన్ మాలా రాజయంతి హంసారావం వికచకమలే మంజుముల్లాసయంతీం కంపాతీరే విలసతి నవా కాపి కారుణ్యలక్ష్మీ అని పిలిచారు మూకశంకరులు. పరమాద్భుతమైన శ్లోకం. మహానుభావుడు ఏమి అనుభవించాడో ఆయన ఆ కామాక్షి పరదేవత యొక్క కారుణ్యాన్ని అలా అనుభవించారు. ఆయన శ్లోకాన్ని పూర్తి చేస్తూ చివర అమ్మవారి పేరు ఒక కొత్తది పెట్టారు. కారుణ్యలక్ష్మీ అన్నారు. ఈమె కారుణ్యలక్ష్మి అన్నారు. లక్ష్మి అన్న మాటకు అర్థం ఏమిటంటే లక్ష్మను ప్రసరింపచేయున్నది లక్ష్మి. లక్ష్మ అంటే గుర్తు అని. ఒక గుర్తు ఉందనుకోండి, మనం పసిగడతాం ఇది ఇది అని. కుక్కలున్నవి జాగ్రత్త అని బోర్డు ఉందనుకోండి, ఓహో గబుక్కుని లోపలికి వెళ్ళకూడదు, ప్రమాదం ఉంటుంది అని మనం తెలుసుకుంటాం. చాలా పెద్ద మేడ అనుకోండి, ఓ వీరు ఐశ్వర్యవంతులు అని అర్థమవుతుంది. భూపసభాంతరాళమున పుష్కళ వాక్చతురత్వము,
ఒకరు సభలో అనర్గళ ప్రసంగం చేశాడనుకోండి, ఓ ఈయన చదువుకున్నవాడు అని తెలుస్తుంది. అవి లక్ష్మ అంటే దాన్ని బట్టి గుర్తుపడతారు, ఈయనకి ఇది ఉన్నది అని. ఒక ఆయన చక్కగా పదార్థాన్ని కడుపు నిండా ఎక్కువ తీసుకోగలిగాడు అనుకోండి, ఓ పరమేశ్వరుడు ఈయనకి మంచి జీర్ణశక్తిని కృప చేశాడు. లక్ష్మ వలన లక్ష్మి అవగతమవుతుంది. కానీ చాలా అపురూపం. అంటే మనిషి యొక్క భక్తి బాగా ప్రకటనమయ్యేది ఎప్పుడంటే అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు కాదు, విశేషమైన ప్రతికూల పరిస్థితుల యందు కూడా భగవంతుని పాదములు విడవకుండా నిలబడగలగడం చాలా గొప్ప విషయం. అది నోటి మాటతో చెప్పేది కాదు. సాలగ్రామం ఎక్కడ దొరుకుతుంది? రాళ్లలోనే దొరుకుతుంది. రాళ్లలోంచే తీయాలి సాలగ్రామాన్ని. ఐశ్వర్యం ఉన్నవాళ్ళు ఎందరో ఉన్నారు. నిజంగా లోకంలో ఒక విశేషం ఉంది, ఏమీ లేని వాడికి కూడా గర్వం ఉంటుంది. అన్నిటినీ మించి గర్వం, విపరీతమైన అతిశయం ఎవరి యందు ఉంటుంది అంటే, కొంచెం 4 రూపాయలు ఉన్నాయనుకోండి, పట్టపగ్గాలు ఉండవు, ఎవరిని లెక్క పెట్టరు వాళ్ళు. చాలా అహంకారం. భాగవతంలో కూడా అదే ప్రతిపాదన చేస్తారు. కలవారి సుతులమనుచును అని ఆ నారద మహర్షి శాపం ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎందుకు అహంకారము అంటే, కలవారి సుతులమనుచును కలకంఠులతోడి కూడి కానరు పరులను కలలోనైనను వీరికి గల గర్వం బణచి బుధుల చేర్చుట యొప్పును అంటారు పోతన గారు. అది విరిగిపోవాలి అంటే మంచి వాళ్ళతో చేర్చాలి, అందుకుని శాపం ఇస్తున్నాను అన్నారు. ఐశ్వర్యం ఎక్కడుంటుందో అక్కడ చాలా అహంకారం ఉంటుంది. ఐశ్వర్యము ఉండి అహంకారం లేకుండా విశేషమైనటువంటి వినయం ఉండాలి అంటే అది కేవలం శారదామాత యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ విశేషం. ఆ లక్ష్మ గుర్తును చెప్తుంది ఆవిడ, గుర్తుని బట్టి తెలుస్తుంది. ఆ లక్ష్మి కారుణ్యలక్ష్మీ దయాస్వరూపిణి అయి ఉన్నది. దయ ఎవరి మీద చూపించాలి? ఎవడు అందుకోవలసిన విషయం గురించి తెలిసి ఉన్నా అందుకోలేకపోతున్నాడో వాడి పట్ల దయ చూపించవలసి ఉంటుంది. వాడికి చదువుకుందామని ఉంది, కానీ వాడికి అర్థం కాదు ఒక మాట చెప్తే. ఒక తరగతి గదిలో ఒక మాట 2 మాటలు చెప్తే వాడికి అర్థం కాదు. అదే విషయాన్ని 10 మాటలు చెప్తే వాడు పట్టుకుంటాడు. ఇప్పుడు ఉపాధ్యాయుడు దయ కలిగిన వాడు అనుకోండి, అరే పాపం వీడికి ఇంకొక 4 మాటలు చెప్పాలి. పూర్వం ఉపాధ్యాయులు అలా ఉండేవారు, ఇప్పటికీ ఉన్నారు మహాత్ములు, లేరని నేను అన్ను. కాబట్టి వాళ్ళు అనేవారు, రే సాయంకాలం ఇంటికి రా అని ఇంటికి తీసుకెళ్ళి స్నానం చేసి వాళ్ళ అనుష్ఠానం అయిపోయాక మళ్ళీ చెప్పేవారు పాఠం, ఇంకో 2-3 మాటలు. ఎందుకని? వీడు వృద్ధిలోకి రావాలి. ఎందుకు చెప్పాలైనా? ఆయన అలా చెప్పాలని నియమమేం లేదు. ఆయన తరగతి గదిలో ఒక మాట చెప్తే చాలు. మరి ఎందుకు చెప్పాడు? దయ. అరే వీడికి ఇంకొక 4 మాటలు చెప్తే పట్టుకుంటాడు. వీడు అందరిలా ఒక మాట 2 మాటలుగా పట్టుకోలేడు, దయచేత చెప్పాడు. దయ. ఆవిడ కారుణ్యలక్ష్మీ. కారుణ్యలక్ష్మి ఉందిట. ఎక్కడ? కాంచీతీరే కంపాతీరే. కంపానది ఒడ్డున ఉందిట. కంపానది ఎక్కడుంది? కాంపాతీరే విలసతి నవా కాపి కారుణ్యలక్ష్మీ. అది శ్లోకం. అది ఆ శ్లోక రచనలో ఉన్న గొప్పతనం. ఊరు పేరు ఎక్కడైనా చెప్పారా? నది పేరు చెప్పారు. ఇదో విచిత్రం. క్షేత్రాన్ని చెప్పేటప్పుడు, దేశకాల సంకీర్తనం చేసేటప్పుడు మనం శ్రీశైలాన్ని ఎప్పుడూ కూడా ప్రధానంగా తీసుకుంటాం. ఒక పర్వతాన్ని ప్రధానంగా తీసుకుంటారు, తీసుకుని చెప్తారు. శ్రీశైలస్య ఈశాన్య దిగ్భాగే. తిరుపతిలో ఉన్నారనుకోండి, శ్రీశైలస్య ఆగ్నేయ దిగ్భాగే అంటారు. శ్రీశైల పర్వతానికి ఎటున్నారు మీరు అన్నది ప్రమాణం దేశకాల సంకీర్తనంలో. అంటే ఆ క్షేత్రం ఎంత గొప్పదో మీరు ఊహించాలి. చెప్పి మీరు ఎప్పుడైనా సరే ఏ ఊర్లో ఉన్నారో చెప్పేటప్పుడు ఏ నదుల మధ్యలో ఉన్నారో చెప్తారు. గంగా గోదావర్యోహో మధ్యదేశే స్వగృహే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేనా అంటాను నేను మా ఇంట్లో ఉంటే.
లేదు గుంటూరులో ఉన్నాననుకోండి, గంగా గోదావరియో మధ్యదేశే అనొచ్చు. ఈ గోదావరి ఇంకా వెనక్కి కూడా ప్రవహిస్తోంది, అందుకని గంగా గోదావరియో మధ్యదేశే అంటే దోషమేం రాదు. లేదా గంగా కృష్ణవేణ్యో మధ్యదేశే అన్నా కూడా ఏమీ దోషం రాదు. ఏ నదుల మధ్య ఉన్నాం చెప్తాం. నదికి అంత ప్రాశస్త్యం ఉంది. నది గురించి తెలియకపోతే వేదంలో దోషం జీవితం. వేదంలో అత్యంత కృతజ్ఞుడైన వాడి కింద ఎవరిని లెక్క పెడతారో తెలుసా? తాను ఏ నది నీళ్లు తాగి బతుకుతున్నాడో, తాను ఏ నదీ నీటి వలన వచ్చిన అన్నాన్ని తింటున్నాడో, ఆ నది యందు స్నానానికి వెళ్లకుండా ఎప్పుడూ ఇతర క్షేత్రముల యొక్క నదుల యందు స్నానం చేసేవాణ్ణి కృతజ్ఞుడి కింద స్వీకరిస్తుంది ఆ నది. మీరు కాశీ వెడుతున్నారనుకోండి, ముందు కృష్ణానదిలో స్నానం చేసి కాశీ వెళ్ళాలి తప్ప మీరు ఇంకొకలా వెళ్ళకూడదు. నేను ఒకనకొకప్పుడు కాశీ పట్టణానికి వెడుతూ సమయం లేదు, గోదావరిలో స్నానం చేయాల్సి వచ్చింది. అది శవాలు రేవు, తర్వాత తెలిసింది అది శవాలు నీటిలో స్నానం చేయించే రేవది. నేను అక్కడ స్నానం చేసి వెళ్ళాను కాశీ. గోదావరి స్నానం చెయ్యకుండా గంగా స్నానానికి వెళ్ళకూడదు, వేదం చెప్తోంది. నువ్వు ఏ నీటిని తాగుతున్నావో, ఏ అన్నం తింటున్నావో ఆ నదిని విడిచిపెట్టి ఇంకొక నదిలో స్నానం చేసి నేను గంగా స్నానం చేశానంటే ఈ నది శపిస్తుంది. నువ్వు ధూర్తుడవు. తెల్లవారితే తాగేది తింటున్నది నా ప్రసాదం, నా గురించి నీకు స్పర్శ అక్కర్లేదంటుంది. ఎవడు ఎక్కడున్నాడో, ఏ నది పేర్లు చెప్తున్నాడో, దేనికి దగ్గరగా ఉన్నాడో ఆ నదీ దర్శనం చెయ్యాలి. శ్రీరామాయణంలో ఒక నది దగ్గరికి వెడితే అసలు ఎలా ప్రవర్తించాలో చెప్తాడు విశ్వామిత్రుడు. చిత్రం ఏమిటంటే మూకశంకరులకి నదుల పట్ల ఉన్న గౌరవం. కాంచీ అన్న మాట తప్పకుండా ఉంటుంది శ్లోకంలో. మూకశంకరుల శ్లోకాల్లో, మూక పంచశతిలో 95% శ్లోకాల్లో కాంచీ అన్న మాట ఉంటుంది. ఎందుకంటే స్తోత్రం అంతా కామాక్షీపరం అది. కాబట్టి కాంచీ కామాక్షి రెండు మాటలు వదిలిపెట్టరు ఆయన. ఎదురుగుండా నిలబడింది కామాక్షి, పలుకుతున్నది కామాక్షి, ఆ పేరు లేకుండా ఎలా ఉంటుంది? కాబట్టి కంపాతీరే విలసతి, కంపాతీరమునందు వెలిసింది ఒక ఆవిడ. ఎవరు? విలసతి నవాకాపి కారుణ్య లక్ష్మీ. నవా కొత్తగా వచ్చిందో కారుణ్యలక్ష్మి అన్నారు. కొత్తగా వచ్చిందో కారుణ్యలక్ష్మి ఏంటి అంటే, ఆ దేవాలయం పేరు కారుణ్యలక్ష్మీ దేవాలయం అని ఉండదు. నువ్వు ఆ దేవాలయంలోకి వెళ్ళి ఆమె యొక్క గుణములను విచారణ చేస్తే, ఆమె స్వభావమును విచారణ చేస్తే, ఆమె అనుగ్రహ దక్షతను విచారణ చేస్తే, ఆమె ఏ కారుణ్యాన్ని ప్రసరించడానికి అలా కూర్చుందో నీకు అర్థమవుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.